అన్నట్టుగా తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్కు అనుకోని అతిథి వచ్చిందట. వచ్చిన అతిథిని చూసి స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళకే పాపం జల్లుమన్నదట పానం. వాళ్ళ కండ్ల ముంగట్నే పోలీస్ టౌన్ అంతా తనిఖీ చేసుకుంటూ తిరుగుతుంటే కాళ్ళు చేతులన్నీ వణుకుడు పెట్టినాయట అందరికీ. మరి పోలీసు వాళ్ళకే వణుకు పుట్టించిన ఆ గెస్ట్ ఇంతకెవలంటారు? తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లాలున్న నడువాటం పోలీస్ టౌన్ గిది. ఇగో గిదే ఇప్పటిదాకా చెప్పిన చీఫ్ గెస్ట్. చూడుర్రి, ఇదొక పోలీస్ టౌను. దీంట్లో కాకి బట్టలు దొడుక్కున్న సింహాలుంటాయన్న భయం భక్తి లేకుండా ఎట్లా వై చూస్తుందో చూడుర్రి. లోపట మొదట్లున్న రిసెప్షన్ రూమ్ లో ఎవ్వరు కాన్ రాకపోయేటాలకు మల్లద్దం అన్నట్టు వాపస్ మర్రింది. ఇక ఇంతల్నే లోపటున్న పోలీస్ అన్న కనిపెట్టి మెల్లగా బయటకు వచ్చి తొంగి చూసిండు. అసలు నేను చూసింది పులేనా కుక్కనా అని అనుమానపడ్డాడట. వామ్మో, పులే నయ్యం, అది నన్ను ఇంకా చూడలేదన్నట్టు దర్వాజాలు బిగ్గేత పట్టుకున్నాడు ఇక లోపలికెళ్ళి. మరి ఫారెస్ట్ అధికారుల మెయింటెనెన్స్ చక్కగా లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దామని వచ్చిందా, లేకుంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళ మీద కేసులు సరిగా నమోదు చేస్తలేరని వార్నింగ్ ఇచ్చిపోదామని వచ్చిందా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. తమిళనాడు పులి కథ అట్లున్నదా? ఇక ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాడున్న నవనాథ సిద్ధుల గుట్ట మీదికి స్కూటీ మీద పోతున్న ఒక భక్తునికి ఇట్లా చిరుతపులి కానొచ్చిందట. వెంటనే ఫోన్లో దూరంకెళ్ళి వీడియో రికార్డ్ చేసి గుడి అధికారులకు చెప్తే వాళ్ళు చూసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిండ్రు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూసి పులి తిరుగుతున్నది వాస్తవమే. గుట్ట మీదకి వచ్చే భక్తులు గుంపులు గుంపులే రావాలి, ఒంటరికి అసలే రావద్దని వార్నింగ్ ఇచ్చి నీళ్ళ కోనేరు కాడ గుడి కాడ ట్రాప్ కెమెరాలను పెట్టించిర్రు. చిరుతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వీడియోలు గమనించినట్టయితే చిరుతపులి అనేది వాస్తవమే అని వీడియోలో తెలుస్తున్నది. భక్తులకు దర్శనానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏమైనా ఇక్కడ సంచరిస్తే మాకు సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అవుతుంది. కానీ ఫక్తు గిట్ల మోపైతున్నాయి ఏందో చిరుతపులులు. సభ్య సమాజానికి ఏమైనా మెసేజ్ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాయా, లేకుంటే అడవిల నీళ్లు ఫుడ్ మొత్తమే కరువైందా?